ఇక విద్యుత్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను ప్రపంచ నగరాలతో సమానంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఎనర్జీ సేవింగ్ యూనిట్లను కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. ఇక భవిష్యత్తులో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు. ఇక గత 10 ఏళ్లలో ఏర్పాటు చేసి ఉన్నట్లయితే ఇబ్బందులు తలెత్తేవి కావు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే విద్యుత్కి సంబంధించి ప్రణాళికలు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 ట్రిలియన్ ఎకానమీ కావాలి అంటే 2047 నాటికి తెలంగాణకు 139,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది అని వెల్లడించారు. ప్రజాభవన్లో విద్యుత్పై సమీక్ష నిర్వహించారు భట్టి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యుత్ లెక్కలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇంధనం డిమాండ్పై సమీక్ష నిర్వహించిన భట్టి తెలంగాణను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యుత్ అవసరాలు తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశాము అని తెలిపారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావాలి అంటే అందుకు కావాల్సిన పెట్టుబడులకు విద్యుత్ కావాలి అని అన్నారు. ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే ఎకానమీ ఆశించిన స్థాయిలో ఉంటుంది అని అన్నారు. ఇక డేటా సెంటర్లతో హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారబోతుంది అని, అందుకు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించినట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో పవర్ డిమాండ్ 10 ఏళ్లుగా పెరుగుతున్నప్పటికీ 2014 నుంచి 14.2% గ్రోత్ రేటుతో పవర్ డిమాండ్ ఉన్నట్లుగా తెలిపారు. ఇక 2021 నుంచి 5.44 గ్రోత్ రేటుతో ఉన్న డిమాండ్ 2024-25 నాటికి 9.4%గా ఉన్నట్టుగా వెల్లడించారు. ఇక 2025 నుంచి 2034-35 వరకు కూడా 6.4% గ్రోత్ రేట్ ఉంటుంది అని తెలిపారు. ఓవరాల్గా 8.5%గా ఉండబోతున్నట్లుగా వెల్లడించారు. 2026 నాటికి 24,766 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుంది అని ఈ సందర్భంగా వెల్లడించారు. డేటా సెంటర్లు, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, మెట్రో మొదలైన అభివృద్ధి పనులతో 2047 నాటికి 139,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది అన్నారు. అందులో 50% గ్రీన్ ఎనర్జీనే వాడాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు.